నమస్తే, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు న్యూస్ అనాలిసిస్లో సాక్షి పేపర్లో వార్తలు చూద్దాం. బాబు సర్కార్ బరితెగింపట, సాగునీటి సంఘాల ఎన్నికల్లో టీడీపీ నేతల అరాచకం. తమ వాళ్ళు తప్ప ఇతరులు ఎవరు పోటీ చేయకూడదని హూకమోట, కాళ్ళు పట్టుకున్నా కానీ కనికరించలేదట. విజయనగరం జిల్లా ఎల్కోట మండలం కళ్లెంపూడి గ్రామంలో శ్రీముఖి కృష్ణం రాజు చెరువు ఆయకట్టు సంఘం ఎన్నికను శనివారం నిర్వహించారు. శ్రీముఖి కృష్ణం రాజు చెరువు అట దాని పేరు. దానికి ఆయకట్టు ఎన్నికలు జరిగినాయి. కూటమి నేతృత్వంలో భాగంగా ఇక్కడ ఉన్న 6 డైరెక్టర్లు ఒకటి బీజేపీకి కేటాయించారట, మిగతా 5 తెలుగుదేశం పార్టీ. దీంతో ఆయకట్టుకు చెందిన గొలిజాం బీజేపీ నాయకుడు కోన మోహన్ రావు నామినేషన్ వేసేందుకు కళ్లంపూడి ఎంపీపీ స్కూలు పోలింగ్ కేంద్రానికి వెళ్ళారు. ఆయన నామినేషన్ వేయకుండా స్థానిక టీడీపీ నేతలు అడ్డుకున్నారు. లోపలికి వెళ్లేందుకు ప్రయత్నిస్తే కుర్చీల పైకి విసిరారు. తన నామినేషన్ స్వీకరించాలని ఆయన పి శ్రీచరణ్ కాళ్ళు పట్టుకొని వేడుకున్నారు. టీడీపీ నాయకులు ఒత్తిడితో పట్టించుకోలేదు. మిగిలిన 5 డైరెక్టర్లు టీడీపీ అభ్యర్థులు ఏకగ్రీవం అయ్యారట. ఎన్నికైనట్లు ప్రకటించి వెంటనే చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నుకున్నారట. ఇది కథ. ఇలా బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ కూటమి ఈ బీజేపీ నాయకులపైన ఈ మధ్యకాలంలో బీజేపీ మహిళా జిల్లా కార్యదర్శి ఆమె పైన మూకుమ్మడి దాడే చేశారు ఒక జిల్లాలో. ఇవాళ ఇక్కడైతే సాగునీటి సంఘం ఎన్నికల్లో డైరెక్ట్గా తెలుగుదేశం పార్టీ బరితెగించేసి నామినేషన్ వేయడానికి వీల్లేదు వేరే వాళ్ళు అని చెప్తుందట. ఇక నామినేషన్ వేసేది లేదు. నామినేషన్కి వస్తే కుర్చీలా ఏదుంటే అది ఎత్తేసి కొట్టే కార్యక్రమం చేశారట. చివరికి మళ్ళీ ఎవరు వైఎస్ఆర్సీపీయో ఇంకో వేరే పార్టీ కాదు, వాళ్ళ కూటమి పార్టీలో నాయకులే. సరే, వేరే అపోజిషన్ లీడర్స్, ఇంకోటి అపోజిషన్ పార్టీకి సంబంధించిన నాయకులు, కార్యకర్తలు అంటే అనుకోవచ్చు. కానీ స్వయానా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకుడు కోన మోహన్ రావు. ఆయన పరిస్థితి ఏ కాడికి వచ్చిందంటే ఇరిగేషన్ డిఈ అనుకుంటా, డిఈ కాలం పడ్డాడు. నా నామినేషన్ తీసుకోండి సార్ అంటే ఆయన ఏం తీసుకుంటాడు? తెలుగుదేశం పార్టీ నాయకులు ఉండి ఆడ ఏళ్ళు చూపిస్తుంటే నువ్వు వాడి నామినేషన్ అట తీసుకొని నీ కథ చెబుతూ అని వాళ్ళు బెదిరిస్తుంటాయి. ఇక్కడ నుంచి రాష్ట్ర స్థాయి నుంచి ఆదేశాలు పోయినాయట. ఎక్కడా కూడా సాగునీటి సంఘం ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు తప్ప వేరే వాడు గెలవద్దు అని. అటు జనసేన, బీజేపీ నాయకులు కూడా గెలవద్దు అని చెప్పినట్టుంది. ఇక అందుకే కాళ్ళు పట్టుకుని కాడికి వచ్చింది బీజేపీ పరిస్థితి. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకత్వం కానీ జిల్లా నాయకత్వాలు మరి వాళ్ళు భారతీయ జనతా పార్టీకి నాయకత్వం ఇస్తున్నారా, తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారు కింద పనిచేస్తున్నారా తెలవని పరిస్థితి ఉంది. అలా దీనిపైన నిజంగానే పురంధరేశ్వరి గారు రాష్ట్ర అధ్యక్షురాలు, ఆ జిల్లాకు సంబంధించిన అధ్యక్షురాలు, రాష్ట్ర నాయకులు చాలామంది ఉన్నారు. ఇవాళ ఎమ్మెల్యేలు గిట్లా, ఎంపీలు ఒక్కళ్ళు స్పందించలే. మా కార్యకర్తల ఆత్మాభిమానాన్ని దెబ్బతీసి కాళ్ళు పట్టుకునే పరిస్థితికి తీసుకొచ్చారు, ఏంది కథ అని నిలదీస్తారా ఇల్లు? ఇంకా పట్టుకోండి అంటే ఇక నాలుగు సార్లు ఎక్కువ పట్టుకోండి అని చెప్పే కథకు వచ్చింది ఇప్పుడు. ఇక ఇది బరితెగించి సాగునీటి సంఘం ఎన్నికల్లో గెలిచే ప్రయత్నం చేశారని ఒక వార్త. శ్రీతేజను పరామర్శిస్తా జైలు నుంచి విడుదలైన అనంతరం అల్లు అర్జున్ వెల్లడి. తొక్కిసలాట ఘటన దురదృష్టకరం, అనుకోకుండా జరిగింది. 20 ఏళ్లుగా సంధ్యా థియేటర్లో సినిమాలు చూస్తున్నా ఎన్నడూ ఇలాంటి ఘటనలు జరగలేదు. చట్టాన్ని గౌరవిస్తా, ఎవరు ఆందోళన చెందవద్దని విజ్ఞప్తి. చట్టాన్ని గౌరవించాలి. నువ్వు గౌరవించాలంటే కొట్టారు. చట్టాన్ని గౌరవించాల్సిందే కదా, అంటే డౌట్ ఏముంది. ఆయన నిన్న మన 13th రోజు ఇక అంతా సినిమా పక్కీలో జరిగింది. ఎప్పుడో డిసెంబర్ 5 రోజు ఎఫ్ఐఆర్ అయితే డిసెంబర్ 13 రోజు అరెస్ట్ చేశారు రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఇక్కడ దాంట్లో కొంత పోలీసు యంత్రాంగము, ప్రభుత్వం తప్పిదం కూడా ఉంది. సరైన ఏర్పాట్లు చేయకుండా, అవసరమైతే ఆయన ఆపకుండా, ఇంట్లో నుంచి రాకుండా కూడా చేయొచ్చు. ఏది చేయకుండా వదిలేశారు గాలికి, చనిపోయారు. రేవతి అనేమో మృతి చెందింది. దానిపైన ఎఫ్ఐఆర్ చేశారు. ఎఫ్ఐఆర్ చేశాక వారం 10 రోజులు గ్యాప్ ఇచ్చి మొన్న అరెస్ట్ చేశారు అనూహ్యంగా. అరెస్ట్ చేసిన వాళ్ళు మరి చేశారు, వెంటనే బెయిల్ వచ్చింది. సాయంత్రానికి బెయిల్ వస్తే ఒక్కరోజు ఆయన చెంచలగూడ జైల్లో ఉండి నిన్న రిలీజ్ అయ్యి బయటకు వచ్చిన సందర్భంగా ఇంటి దగ్గరకు వచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడిండు. నాకు సపోర్ట్ చేసిన అందరికీ ధన్యవాదాలు. తొక్కిసలాట్లో ఆ ఘటన అనేది ఏదేమైనా దురదృష్టకరం, దాంట్లో డౌటే లేదని చెప్పిండు ఆయన. ఒప్పుకున్నాడు, దురదృష్టకరం. నేను 20 సంవత్సరాలుగా ఆ థియేటర్కి వెళ్ళి సినిమాలు చూస్తాను కానీ ఎప్పుడు జరగలేదు. నేను చట్టాన్ని గౌరవిస్తా. ఇంకోటి కీలకమైందంటే శ్రీతేజ ఇప్పుడు ఎవరైతే హాస్పిటల్లో ఉన్నారో రేవతి కుమారుడు అనుకుంటా, శ్రీతేజను పరామర్శిస్తా, ప్లస్ రేవతి కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటా అని ఒక హామీ అయితే ఇచ్చిండు. ఇప్పటికే 25 లక్షలు చెక్ కూడా ఇచ్చిండు. ఆ రేవతి భర్త భాస్కరు ఈ కంప్లైంటెంట్ ఎవరైతే ఉన్నారో ఈ ఎఫ్ఐఆర్ కావడానికి కారణం, ఎఫ్ఐఆర్ ఇచ్చిన ఆయన కూడా నేను డ్రాప్ చేసుకుంటా, కంప్లైంట్ విత్డ్రా చేసుకుంటా అని కూడా చెప్పిండు. ఎందుకంటే నాకు ఏదో అల్లు అర్జున్ మీద కక్ష, అల్లు అర్జున్ వల్లనే ఇది పూర్తిగా జరిగిందని నేను నమ్మట్లేదని కూడా ఆయన స్పష్టంగా కంప్లైంట్ అయితే చెప్పిండు. కాబట్టి ఇది పెద్ద కేసు
ఇక ఎటు పోతుంది అనేది మనం ఊహించవచ్చు. అనూహ్యంగా ఎందుకో మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అరెస్ట్ చేసే పరిస్థితి తీసుకొచ్చి దాన్ని పెద్ద అలజడి లేపింది. ఇది ఒక వార్త. ఏ ఆంధ్రజ్యోతి చూద్దాం. కోరలేని ఏసీబీ అవినీతిపై యుద్ధంలో సైనికులు కరువట, 6 ఐపీఎస్లకు గాను ఒక్కరూ లేరట. అడిషనల్ డైరెక్టర్లు, జాయింట్ డైరెక్టర్లు, నాన్ క్యాడర్ ఎస్పీలు, ఏఎస్పీలు, డిఎస్పీల కొరత, 60% పోస్టులు ఖాళీ, టోల్ ఫ్రీ నెంబర్ లేదు. నాడు ఇసుక, మద్యం, గనులు అవినీతి దందా, అధికారుల పాత్రపైన తీవ్ర అభియోగాలు. కానీ ఏసీబీ చేతులు కట్టేస్తున్న సిబ్బంది లేమి, ఇకనైనా పట్టించుకోకుంటే పాత కేసుల విచారణ కష్టమే. ఓహో, మీ బాధ అంతా పాత కేసుల విచారణ కోసం, ఇప్పుడు జరుగుతున్న అవినీతి గురించి కాదు. ఏసీబీ కోరలు లేవని ఏబిఎన్ రాధాకృష్ణ గారు ఆంధ్రజ్యోతిలో బ్యాన్ రాయటం రాసిండు. ఆ కూరలు పెట్టియండి మరి చంద్రబాబు నాయుడు గారుగా ముఖ్యమంత్రి, ఆ కూరలు తగిలియండి అయిపోయా. ఇప్పుడు తగిలిస్తూనే ఉన్నారు కదా, రోజు ఒక కూర తగిలిస్తాను. ఆంధ్రజ్యోతిలో ఏబిఎన్లో వేసి న్యూస్, ఇక ఆడది జరిగింది, ఏడది జరిగింది, ఇప్పుడుది కాదు, మళ్ళీ ఈ 6 నెలలది కాదు, 6 నెలల కంటే ముందు 2019, 24 మళ్ళీ వేరేది తీసుకోవద్దు. ఎక్కడ అవినీతి జరగలే, మొత్తం మచ్చలేని మనుషులే ఉన్నారు. ఒక్క వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో తప్ప ఎక్కడ అవినీతి కానీ అక్రమాలు కానీ ఏది జరగలే. అందరూ పాపం ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కానీ సోకాళ్ళు ఏదైతే మీరు మద్దతు ఇస్తున్న తెలుగుదేశం పార్టీ కానీ మీరు భజన చేస్తున్న తెలుగుదేశం పార్టీలో ఉన్న నాయకులు కానీ ఒక్కళ్ళు కూడా మచ్చలేదు. పాపం వాళ్ళ ఆస్తులు అమ్ముకొని ప్రజాసేవ చేస్తారు అన్నట్టు రాస్తుంది ఆంధ్రజ్యోతి. మొత్తం తెలుగుదేశం పార్టీలో ఉన్న నాయకులు మొత్తం పాపం వాళ్ళు తాతలు తండ్రులు సంపాదించిన ఆస్తులు ఉంటాయిగా అమ్మేసి ప్రజల కోసం సేవ చేస్తున్నారు. ఒక్క వైఎస్ఆర్సీపీ నాయకులే మొత్తం గుంజుకొని లోపటేసుకొని అక్రమాలు అవినీతులు చేశారు. దానికి ఇప్పుడు ఎంక్వైరీ చేయాలంటే కోరలు లేకుండా అయింది. దానికి 60% కూడా లేరు అని చెప్తుంది. కానీ ప్రజలు ఏమనుకుంటున్నారంటే కనీసం టోల్ ఫ్రీ నెంబర్ కూడా లేదు, 60% మంది స్టాఫ్ లేరు. టోల్ ఫ్రీ నెంబర్ పెడితే ఇగో అక్కడ ఇసుక దందా నడుతుంది, ఇక్కడ లిక్కర్ దందా నడుతుంది, అక్కడ జేసీ ప్రభాకర్ రెడ్డి బెదిరించిండు, ఇక్కడ బూడిద దందా నడుతుందని ఏమైనా ఫోన్లు వస్తాయని అది తీసేసినట్టుంది అని అనుకుంటున్నారు ప్రజలు అదే అనుకుంటున్నారు. ఈ 6 నెలల్లో జరుగుతున్న అవినీతి అక్రమాలు బయటికి రాకుండా ఉండటం కోసం ఏసీబీ కూరలు బీకారేమో. అది చెప్పండి మరి అయిపోయాయి. చంద్రబాబు నాయుడు గారికి అది చెప్పండి. మీరు పెట్టుకోండి కూరలు, ఈ 6 నెలలు మనం వదిలేద్దాం కానీ గతాందన చేద్దాం అని చెప్పండి. కూరలు లేవట, ఉండాలి వాస్తవమే. కానీ ఆ కూరలు దేనికి అడుగుతున్నారు మీరు? పాత కేసుల కోసం అట. నాడు ఇసుక నాడు ఇసుకట, మద్యం అట, గనులు అవినీతి దందా, అధికారుల పాత్రపైన తీవ్రమైన అభియోగాలు ఇప్పుడు కూడా ఉన్నాయి. ఇప్పుడు కూడా మీరే స్వయాన పేపర్లో రాస్తున్నారు. ఇసుక దందా నడుతుందన్నారు, బియ్యం దందా నడుతుందన్నారు, లిక్కర్ దందా నడుతుందన్నారు. ఇవన్నీ నడుతూనే ఉన్నాయి. సిండికేట్ జేసీ ప్రభాకర్ రెడ్డి గారు అయితే డైరెక్ట్గా ప్రెస్ మీట్ పెట్టి నాకు 30% ఇస్తేనే ఇక్కడ వ్యాపారం చేయాలన్నాడు. అది అవినీతి కాదా? అది ఏసీబీ కనపట్లేదా? దానికి అవసరం లేదా? కూరలు చేసుకోండి, 2019, 24 చేయండి, 2014, 19 చేయండి, తప్పులేదు. దాంతోపాటు ఇప్పుడు నడుస్తున్న దానికి కూడా ఏసీబీ అంటే కేవలం గడిచిన ప్రభుత్వంలో జరిగిన అవినీతి ఇప్పుడు ఎవరైనా ఏదైనా చేసుకోవచ్చు అన్నట్టు ఆంధ్రజ్యోతి రాసింది. ఇది కాదు, పెట్టాలి ఇప్పుడు అప్పుడు అన్నిటికీ ఎప్పుడు ప్రజలకి అండగా ఉండాలి. అవినీతి జరుగుతుందంటే పట్టుకుంటట్టు ఉండాలి. కానీ ఈయన గారు రాసింది ఏంటంటే కూరలు లేవు, ఆ కూరలు కూడా పాత దానికి ఇకనైనా పట్టించుకోకుంటే పాత కేసుల విచారణ కష్టమేనట. పాపం కష్టమే, పాత కేసులు విచారణ కట్టడం, ఇప్పుడు జరుగుతున్న అవినీతికి కట్టడి చేయడం కష్టమే. కూరలు పెట్టాల్సిందే. ఆ కూరలు కూడా మంచి కూరలు పెట్టండి. కేవలం ఒక పార్టీ నాయకులు కనపడే కూరలు పెట్టొద్దు. ఒక పార్టీ నాయకులను కరవడానికి ఆ కూరలు ఉండొద్దు. అది పచ్చ పార్టీ నాయకులైనా, వైసీపీ పార్టీ నాయకులైనా, ఇంకో గులాబీ పార్టీ నాయకులైనా, ఇంకోడైనా కాషాయ పార్టీ అయినా, అన్ని పార్టీ నాయకులు కానీ అన్ని పార్టీలకి మద్దతు తెలిపే వ్యక్తులు కానీ వాళ్ళు అవినీతి చేస్తే కూరలు పట్టుకుంటట్టు ఉండాలి ఏ అధికారి అయినా. మళ్ళీ అధికారులు కూడా వైసీపీ అధికారులు, తెలుగుదేశం పార్టీ అధికారులు అని పేరు పెట్టారు ఈయన గారు. ఇది ఒక వార్త. చంద్రబాబు నాడు నేడు రేపు ఎట్టుండబోతుంది అనేది ఏబిఎన్ రాధాకృష్ణ గారు ఆయన ఏంటిది ఇది కొత్త పలుకు. ఈ పలుకు కొత్తదేం కాదు, పాతదే ఉంటుంది, దానికి పేరు అట్ట పెట్టారు కొత్త పలుకు అని. ఆయన రోజు పలికే పలుకులు, దీంట్లో కొత్త ఏముంది మనం ఏముంది. కానీ ఆయన రాసిండు చంద్రబాబు అట నాడెట్లుండు, ఏది ఎన్టీ రామారావు గారిని దింపి ఎక్కిండుగా 95లో, అప్పుడు ఎట్లుండు, ఇప్పుడు ప్రజెంట్ నేడు ఎట్లుండు, 2024లో రేపు ఎట్లా ఉండబోతుండు. ఈయన జ్యోతిష్యం చెప్పిండు. ఏబిఎన్ రాధాకృష్ణ గారు చంద్రబాబు నాయుడు గారి భవిష్యత్తు ఎట్లా ఉండబోతుందని చెప్పిండు. ఇక పాతదంటే అందరికీ తెలిసింది హిస్టరీ. రేపు కూడా చెప్తుండంటే జ్యోతిష్యం చెప్తున్నాడు. ఏం చెప్తుండు? ఒక ముఖ్యమంత్రి ఎలా ఉండకూడదో నిరూపించిన జగన్ రెడ్డికి తన హయాంలో జరిగిన అక్రమాలు అరాచకాలు అన్నీ ఇప్పుడు చంద్రబాబు పాలనలో జరుగుతున్నట్టు కనిపిస్తున్నాయట. ఒక ముఖ్యమంత్రి ఎలా ఉండకూడదో నిరూపించిండట జగన్ రెడ్డి. నీకేట తెలుసు?
నీకు అనిపిస్తుంది, ప్రజలకు అనిపించాలి అట్లా. జగన్ అండ్ కో వెనకేసుకొస్తున్న ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు ఆయన కిరాయి సైనికులుగా పనిచేసిన వారే. నిజానికి చంద్రబాబు ఇప్పటికీ ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఈ కారణంగానే విజయసాయిరెడ్డి వంటి వారు నోరు పారేసుకోగలుగుతున్నారు. జగన్ అండ్ కోని వెనకేసుకొచ్చిన ఐఏఎస్లు ఐపీఎస్లట ఏందట అధికారులు ఆయన కిరాయి సైనికులట. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, లేకపోతే కూటమి ప్రభుత్వాన్ని లో పనిచేస్తున్న వాళ్ళు వెనకేసుకొస్తున్నట్ట, వాళ్ళు కూడా అదేనా? మనం అనలేం, కానీ కిరాయి సైనికులైన ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు అంటుండు. ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా ఐఏఎస్ ఐపీఎస్లు పనిచేస్తారు. ఇలా కూటమి ప్రభుత్వం ఉంది, కూటమి నాయకులు చెప్పినట్టు, కూటమి ముఖ్యమంత్రి చెప్పినట్టు ఐఏఎస్లు ఐపీఎస్లు పనిచేస్తున్నారు. అంటే వాళ్ళు సైనికుల, కిరాయి సైనికుల ఎట్లా చెప్తారు? మీరు ఒక జర్నలిస్ట్గా, ఒక పత్రిక అధిపతిగా నేను అసలు సోకాళ్ళగా దేశంలోనే పెద్దోడిని అనుకుంటున్నా, అంటే ఈ రాష్ట్రంలో, తెలుగు రాష్ట్రాలు నాకు మించినోళ్ళు లేడని అనుకుంటారు కదా జర్నలిజంలో. మీరు అది చెప్పేది ఐఏఎస్లు ఐపీఎస్లని కిరాయి సైనికులు అంటే వాళ్ళు ఎట్ట పని చేయాలా? వాళ్ళ ఆత్మాభిమానం మీద దెబ్బ కొట్టట్లా మీరు? మరి మీరేది మరి? సరే, వాళ్ళు కిరాయి సైనికులే. మీరు పొద్దున్నైతే ప్రజల గురించి వార్తలు రాయకుండా ఓన్లీ భజన చేయడానికే రాస్తున్నారు కదా. మరి ఆంధ్రజ్యోతి, ఈనాళ్ళు ఏమనుకోవాలా? ఏ సైనికులు అనాలా? ఎవరికి కిరాయి సైనికులు వీళ్ళు? ఎక్కడన్నా ప్రజల గురించి వార్తలు ఉన్నాయా? అయితే జగన్మోహన్ రెడ్డిని, వైఎస్ఆర్సీపీని తిట్టడానికి, వాళ్ళ గురించి రాయడానికి, లేదంటే చంద్రబాబు నాయుడు అండ్ లోకేష్ని పోగొట్టడానికి, ఇక కొంచెం ముందుకు పోతే వెంకయ్యనాయుడు గారు అట్లాంటి పెద్దవాళ్ళని పోగొట్టడానికి, కొన్ని సెలెక్టెడ్ కమ్యూనిటీస్ని తీసుకొని. మరి దీన్ని ఏమనాలా? ఎవరికి మీరు కిరాయి చేస్తారు? అడ్డగోలుగా ఇది రాసినట్టుంది. చంద్రబాబులో ఉన్న ప్రధానమైన అవలక్షణం ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారికి అవలక్షణం కూడా ఉందట, రాసిండు ఏబిఎన్ రాధాకృష్ణ గారు. ఏంటిది అదంటే, అధికారంలోకి రాగానే ఆయన రాజకీయం మర్చిపోయి సీఈఓ అవతారం ఎత్తుతారట. ఎంత ఎంత ముద్దుకు పెట్టిను అవలక్షణం అని. ఆయన అవలక్షణాలు కూడా చెప్పేంత మీకు ఉందా? ఏందా అవలక్షణం అంటే, రాజకీయాలు మర్చిపోయి సీఈఓ అవతారం ఎత్తుడట. ఏది మరి సీఈఓ అవతారం అయితే ప్రజలకు ఏం మేలు జరుగుతుంది, ఎక్కడైనా జరుగుతుందా అనేది కూడా రాయాలి కదా మీరు. మీరు కింద ఎక్కడో రాసి తల్లికి వందనం ఇవ్వాలి కదా, ఇవ్వలేదు, కలెక్టర్లో ఒకళ్ళు చెప్పలేదు అని ఇవ్వట్లేదుగా మరి సీఈఓ అవతారం ఎత్తే. అవలక్షణం ఉందట చంద్రబాబు నాయుడు గారికి, పాపం అది మార్చుకోమని చెప్తుండే. మరి ఇందులో రాసే బదులు డైరెక్ట్ కూర్చుంటారు, అప్పుడప్పుడు మీరు కలుసుకుంటారు బయట, అప్పుడు చెప్తే నీ అవలక్షణం మార్చుకో అని. రాష్ట్ర అభివృద్ధికి దీర్ఘకాలిక ప్రణాళిక అవసరమే, కానీ వాటి వల్ల ఓట్లు వస్తాయా లేదా అన్నది కూడా చూసుకోవాలి కదా. అందుకే ఈ 5 ఏళ్లలో ఏం చేయాలి, ఏం చేయగలమో చెప్పుకోవాలి. అంటే ఓట్ల గురించి తెలుగుదేశం పార్టీకి ఓట్లు ఎట్లా రావాలో అది రాస్తున్నారు మీరు. అదే జర్నలిజం మీకు? తెలుగుదేశం పార్టీని ఎట్లా చేసి రావాలంటే మీరు తెలుగుదేశం పార్టీకి ప్రమోషన్ ఏజెంటా అనే డౌట్ కూడా ప్రజలకు వస్తుంది. ఇవాళ తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబు నాయుడు గారికి ప్రమోషన్ చేసే కార్యక్రమాన్ని తీసుకున్నారా, ఎంగేజ్ చేశారా? ఆ ఈవెంట్ మీకు ఏమైనా ఇచ్చారా? ఓట్లు ఎట్లా రాబట్టాలో చెప్తుండే ఆయనకు తెలియదట. 45 సంవత్సరాలు రాజకీయ నాయకుడుగా ఉన్న చంద్రబాబు నాయుడు గారికి తెలియక ఈయన చెప్తుండు ఆయనకు అవలక్షణాలు ఉన్నాయి, ఓట్లు ఎట్లా రాబట్టాలో తెలియదని. చంద్రబాబు అద్భుతమైన విజన్ ఉన్న నాయకుడే, కాదనలేము. ఇక నువ్వు ఎవరు విజన్ ఉందంటే వాళ్ళు విజన్ ఉన్నట్టు, నువ్వు ఎవరు పనికిరానోడు అంటే వాళ్ళు పనికిరానోడు అన్నట్టు. జగన్మోహన్ రెడ్డి అట్ట అసలు ముఖ్యమంత్రి ఎట్ట ఉండకూడదో ఆయన చూసి నేర్చుకోవాలట. చంద్రబాబు నాయుడు గారిని చూసి విజన్ ఉన్న నాయకుడు అంటే ఆయన నువ్వే పేర్లు పెడతావు. ఈ పేర్లు పెట్టిండు. అయితే నాయకుడు అనేవాడు ప్రజలను తనతో పాటు నడిపించగలగాలి, ప్రజలను వదిలేసి ఏకంగా ముందుకు పరిగెత్తకూడదు. ఓహో, అది మరి చెప్పండి ఆయనకి. ముఖ్యమంత్రులు మెప్పు పొందడానికి అధికారులు పరిమితం అవుతారు, తల్లికి వందనం అమలు చేయాలని ప్రజలు కోరుకుంటున్నారని ఒక్క కలెక్టరు కూడా వాళ్ళు చెప్పలే. మరి నువ్వు చెప్పొచ్చుగా, మీరు రోజు మాట్లాడుకుంటారు. కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఏబిఎన్ రాధాకృష్ణ గారు ఏదో ఒక వయా ఛానల్ ప్రత్యక్షంగా పరోక్షంగానో రోజు డైలాగ్స్ నడుస్తూనే ఉంటాయి. మరి వాళ్ళు అయితే చెప్పలేదు, నువ్వు చెప్తే అయిపోయేది కదా. ఇక దీనికి మళ్ళీ ఇళ్ళ రాసి తల్లికి వందనం అమలు చేయమని ఒక కలెక్టర్ చెప్పలేదని కలెక్టర్ మీద దొబ్బేయటం ఎందుకు? మీరు చెప్తే మరి కలెక్టర్లు చెప్పిన దాకా కూడా చంద్రబాబు నాయుడు గారు తెలియట్లేదు. నేను హామీ ఇచ్చినా హామీకి సంబంధించి అలాంటి జూన్ అయిపోయింది, డిసెంబర్ అయిపోతుంది, ఏందిరా కథ అని. ఇవన్నీ ఏంటంటే అది ఎత్తేసే కలెక్టర్లు చెప్పలేదు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు అమలు చేయలే అని చెప్పడానికి. జగన్ రెడ్డి వల్ల రాష్ట్రం తీవ్రంగా నష్టపోయింది, ఏ కారణం వల్ల అయినా అతను మళ్ళీ బలపడి అధికారంలోకి వస్తే ఆ పాపం చంద్రబాబుదేనట. ఎంత దుర్మార్గంగా రాసిండు చూడండి రాతలు. ఒక జర్నలిస్ట్ రాయాల్సిన మాటలు. అంటే మీరు కేవలం అసలు తెలుగుదేశం పార్టీ ప్రమోషన్ ఈవెంట్ ఏజెంట్ కాదు, మీరు తెలుగుదేశం పార్టీని కాపాడటానికే ఉన్న జర్నలిస్ట్ అనుకుంటా. తెలుగుదేశం పార్టీ అసలు పచ్చ చొక్కా వేసుకున్న కార్యకర్త కంటే ఘోరంగా మాట్లాడుతాడు.
ఏం మాట్లాడుతాడు? జగన్ రెడ్డి వల్ల రాష్ట్రం తీవ్రంగా నష్టపోయింది. ఏ కారణం వలనైనా అతడు మళ్ళీ బలపడి అధికారంలోకి వస్తే ఆ పాపం చంద్రబాబు నాయుడుదేనట. పాపమే. అంటే జగన్మోహన్ రెడ్డి తీవ్రవాదే, ఉగ్రవాదే ఏంది? ప్రజానాయకుడు కదా! 5 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడు, 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిండు. ప్రజలు ఓట్లేశారు. 40% ఓట్ల దాకా మొన్నొచ్చినాయి. ఉట్టిని సింపుల్‌గా కరేపాకు తీసేసినట్టు తీసేత్తి. అంటే నీకు నచ్చలేదని ఇక మిగతా 5,00,00,000 మంది ప్రజలు నచ్చలేదనుకుంటే ఎట్లా? మీకు కోపం ఉందని మీరు విషయం చెబుతున్నారని ప్రజలు కూడా అట్లే ఉన్నారనుకుంటే అసలు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి అట ఏంది? జగన్మోహన్ రెడ్డి తీవ్రంగా నష్టపోయిందట రాష్ట్రం. రాష్ట్రం ఏమి నష్టపోలే. మీరు నష్టపోయారు. మీరు అనుకుంటున్న సామాజిక వర్గాలు నష్టపోయినాయి తప్ప రాష్ట్రం ఎక్కడా నష్టపోలే. ఆయన మళ్ళీ ఏమైనా బలపడి అధికారంలోకి వస్తే ఆ పాపం చంద్రబాబు నాయుడుదట. ప్రజలది కాదు, మీది కాదు. ఇక మీరు ఈ ఓవర్ యాక్షన్ రాతలు రాకపోతే ఏం చేస్తాడు? అరే ఏ నాయకుడు వచ్చినా ఇప్పుడు ఒక జర్నలిస్ట్గా ఏ నాయకుడు వస్తాడు ఏం చేస్తాడో చెప్పాలి కానీ ఆ నాయకుడికి వెళ్తే ఏంద పాపం, ఈ నాయకుడికి వెళ్తే ఆయన పాపం అని నువ్వు డిసైడ్ చేయడానికి? నువ్వు అదే రాయాల్సింది. చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి. లేదంటే మళ్ళీ ప్రతిపక్ష పార్టీలు బలపడతాయి. జగన్మోహన్ రెడ్డికి ఇట్లా చేసిండు దానివల్ల ప్రజలు అనుకుంటున్నారు, ఆయన దలుచుకుంటున్నారు, లేదంటే ఆయన తిడుతున్నారు. ఇక చంద్రబాబు నాయుడు అద్భుతంగా పరిపాలన చేస్తాడు. ఆయన అన్న మాటలన్నీ నెరవేరుస్తాడు. అది గ్రామ వాలంటరీ కానీ, పెన్షన్లు కానీ, లేదంటే రైతు భరోసా కానీ, తల్లికి వందనం కానీ అన్నీ ఇస్తున్నారు. ఆహోహో అని అంటున్నారని ప్రజలు అదే రాయి. ఇగో ఇట్లా ఉండాలి పరిపాలనని. కానీ జగన్మోహన్ రెడ్డి ఏమన్నా అనివార్యంగా బలపడి గెలిస్తే ఆ పాపం చంద్రబాబు నాయుడు గారిదంటే మీకు వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డి మీద ఎంత కక్ష ఉందనేది ఈ వర్డ్ చాలు మీకు. జగన్మోహన్ రెడ్డి పైన మీకు ఎంత విషం కక్కుతుండ్రు, ఎంత కత్తితోని పొడవాలనే కసి ఉంది. కనపడితే చంద్రబాబు నాయుడు గారిని భుజాలు కాయలు కాసిన దాకా ఇంకా ఎంత మొయ్యాలి అనే ఎంత మీకు ఆపాచన ఉందనేది దాన్ని బట్టి అర్థమవుతుంది. ఇది ఆయన కొత్త పలుకులు. దీంట్లో కొత్త పలుకు లేదు, మన లేదు. ఆయన రోజు రాసే పలుకులే. అంటే విషయం ఎవరి మీద కక్కాలా, ఎవరిని పొగడాలి, ఇది ఒక వార్త. ఇంకోటి, భార్య వేధింపులకు మరో భర్త బలైండట. బెంగళూరులో పోలీసు ఆత్మహత్య. పోలీసు అట మళ్ళా పాపం. భార్య వేధింపుల కారణంగా ఇటీవల బెంగళూరులో టేకి అతుల్ సుభాష్ ఆత్మహత్య చేసుకున్న ఘటనపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న వేళ అదే తరహాలో మళ్ళా బెంగళూరుకు చెందిన ఓ పోలీసు ఆత్మహత్యకు పాల్పడ్డారు. భార్య ప్లస్ మామ వేధింపులు భరించలేక ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్గా పనిచేస్తున్న తిప్పಣ್ణ 34 తనువు చాలించాడు. విజయపురం జిల్లా సిందగి తాలూకా హందిగానూరు గ్రామానికి చెందిన తిప్పಣ್ణ శుక్రవారం రాత్రి 10:45 సమయంలో రైలు కింద పడ్డాడు పాపం. అతని మృతదేహం వద్ద లభించిన సూసైడ్ నోట్ ఆధారంగా భార్య మామ వేధింపులే ఆత్మహత్య కారణమని పోలీసులు గుర్తించారు. ఈ మధ్య పాపం ఆయన అతుల్ సుభాష్ అని ఆయన అయితే డైరెక్ట్గా లెటర్ రాసిండు ఈ వ్యవస్థకి, కోర్టులకి. ఈ చట్టాలు ఏంది, కథ ఏంది? అసలు మహిళలకి రక్షణగా ఉంటాయని చట్టాలు పెడితే మహిళలకు రక్షణ కాకుండా అవి ఈ పురుషులకి ఉరి అయినాయి, యమపాశం లెక్క తయారైనాయి కొంతమంది వల్ల. వాటిని దుర్వినియోగం చేస్తున్నారు, అడ్డగోలుగా మిస్యూజ్ చేస్తున్నారు. ఎక్కడో కర్ణాటక బెంగళూరులో ఉన్న కుటుంబం తీసుకుపోయి యూపీలో కేసేస్తే 40 సార్లు పోయింది అతుల్ సుభాష్. ఏది లేదు, సమస్య పరిష్కారం కాల. 2 కోట్లు, ₹1 కోటి భరణం అడిగితే జడ్జి నవ్విండట. 2 కోట్లు ఏదో అడిగితే నేను ఇయ్యలేను, అవసరమైతే ఆత్మహత్య చేసుకుంటాని ఆన్ బెంచ్ జడ్జి ముందు చెప్తే జడ్జి నవ్వారట. ఎడిపోతుంది వ్యవస్థ. ఆ నవ్వినందువల్ల ఆత్మాభిమానం దెబ్బతిని భార్య అడిగినందువల్ల, ఇన్సల్ట్ చేసినందువల్ల భార్య ఏం చెప్పింది, ₹1 నీకు ఇయ్యలేను కానీ నేను చచ్చిపోతా, నేను ఇయ్యలేను అంటే ఇయ్యలేకపోతే నువ్వు ఆత్మహత్య చేసుకొని సావరాదని చెప్పిందట. డైరెక్ట్గా జడ్జి ముందు తీసిపోయి లోపట. ఏదు దేనికోసం రక్షణ? భర్త వేధిస్తే రక్షణ మహిళకి. భర్తను వేధిస్తే, వ్యవస్థను కించపరిస్తే, చట్టాన్ని కించపరుస్తుంటే ఒక జడ్జిగా మీరుండి లోపట ఏమైనా ఆర్డర్ వేయాలా? ఎట్లా చనిపోవని ప్రొవోకేట్ చేస్తే వేయకపోవడం వల్ల ఆయన ఆత్మహత్య చేసుకుంటు పాపం. ఓ పెద్ద పేజీలు వార్త లెటర్ రాసి. ఇప్పుడు నిన్న మళ్ళీ తిప్పన్నట ట్రాఫిక్ పోలీసు హెడ్ కానిస్టేబుల్ అట పాపం. భార్య మామ వేధించారట. ఆ వేధింపులు తట్టుకోలేక నువ్వు చస్తే నా కూతురు బాగుంటుందని మామ దూషించాడని తిప్పಣ್ణ సూసైడ్ నోట్లో పేర్కొండు. ఇక వెనకడ ముందలేసుకొని తిను. మామ అన్నాడట, నువ్వు చస్తే నా కూతురు సుఖంగా ఉంటుంది అన్నాడట. అరే భర్త చస్తే కూతురు ఆయన సుఖంగా ఉంటుందా? కొద్దిగానే సెన్స్ ఉండదు వీడికి. చనిపోయింది పాపం. భార్య బాధితులు అయితే ఎక్కువయ్యారు. ఇప్పుడు చట్టాలు చేంజ్ చేసే అవకాశం కూడా ఉంది. ఇక సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు అవి వస్తున్నాయి. ఎందుకంటే అడ్డగోలుగా వెనకేసుకొత్తి ఈ కథలు అన్నీ నడుతున్నాయి అని చెప్పి. రైట్.
ఇది ఒక వార్త. ప్రజాశక్తి చూద్దాం. ప్రజాశక్తిలో ఎన్టీఆర్కు భారతరత్న సాధిస్తా, వజ్రోత్సవ వేడుకలో సీఎం చంద్రబాబు తారక రామం పుస్తకావిష్కరణ. ఎన్టీ రామారావు గారి కట భారతరత్న సాధిస్తాడట చంద్రబాబు నాయుడు గారు. ఎవరు వద్దన్నారు మరి సాధిస్తాడు? ఇంకా సాధించడేంది? మీరు 1995 నుంచి కేంద్రంలో చక్రం తిప్పుతూనే ఉంటారు. అటల్ బిహారీ వాజ్పేయి ఉన్నప్పుడు మీరే స్వయంగా చెప్పారు, నేను గవర్నర్లు నియమించిన, రాష్ట్రపతిని నియమించిన, నేను చెప్పిన పేరే రాష్ట్రపతి అయిందండి. రాష్ట్రపతినే నియమించినోడివి భారతరత్న ఎంతసేపు రావాలా? డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం నేనే సజెస్ట్ చేసిన, నేను పెట్టింది ఆయన రాష్ట్రపతికి. అంటే దేశానికి అత్యున్నతమైన పదవి అది, ప్రథమ పౌరుడు ఆయన రాష్ట్రపతి అంటే. ఆయన్నే నియమించగలిగినంత శక్తి ఉన్నప్పుడు భారతరత్న ఎంతసేపు పుట్టినే వస్తుంది. సాధించేదే ఉంది అందులో. దానికి పెద్ద ఉద్యమం చేయాలా? ఇలా 17 మంది తెలుగుదేశం పార్టీ ఎంపీల పైన ఆధారపడి ఎన్డీఏ కూటమికి ప్రభుత్వం అక్కడ ఉంది కేంద్రంలో. సాధించు? పుట్టిదే ఇదంతా. మీరు సాధించరు, దాని టైం రాలే ఇంకా. ఎందుకంటే భారతరత్న ఎన్టీ రామారావు గారికి ఇప్పించడం మీకు ఇష్టం లేదు. ఇవన్నీ పొలిటికల్ స్టేట్మెంట్. నేను సాధిస్తాం, సాధించేది నాకు వదిలిపెట్టడం. ఎవరిని వదిలిపెట్టేది? ఇచ్చేదే నువ్వే. మీరే రాష్ట్రపతులనే చేస్తున్నాక ఇవాళ కూడా మీరు మళ్ళీ రాష్ట్రపతి అభ్యర్థి కొత్త వాళ్ళు ఒకళ్ళు వస్తే నెక్స్ట్ ఎన్నిక చేసేది మీరే. గతంలో మీరే చెప్పారు, నేను గవర్నర్ని రంగరాజన్ అని ఉండేది, ఆయన నియమించింది నేనే అన్నాడు. రాష్ట్రపతిని నియమించింది నేనే అన్నాడు. ఆ రాష్ట్రపతిని నియమించిన ఆయన భారత రత్న తేలేడా? తేవచ్చు, కానీ తేడు. కానీ ఈ జయంతులు వర్ధంతులు వచ్చినప్పుడు చెప్తుంటాడు భారతరత్నకి ఎలిజిబిలిటీ ఉంది, మహానటుడు, ఆయన ప్రపంచానికే ఆదర్శం, ఇవన్నీ చెప్తారు. ఇవన్నీ ఉట్టి మాటలు. ఇవన్నీ నుంచి వచ్చాయి, గొంతు కానించి బయట నుంచి వచ్చాయి, గొంతు లోపట ఏరియా ఉంది కథ. ఎందుకంటే ప్రధానమైన సమస్య భారతరత్నకి ఎలిజిబిలిటీ ఉంది డాక్టర్ నందమూరి తారక రామారావు గారికి, ఇవ్వచ్చు. కానీ ఈయన ఏందే వీళ్ళు అనేది బయట చర్చ నడుతుంది. ఎందుకు, ఎవరికి ఇవ్వాలా? భారతరత్న అనౌన్స్ చేస్తే ఎవరు తీసుకోవాలి రాష్ట్రపతి నుంచి అనే ఒక సమస్య వాళ్ళకి అడ్డం అవుతుంది. అది కారణం. ఇప్పుడు ఎవరు తీసుకోవాలి భారతరత్న? కొడుకులా, కూతుర్లా, భార్య అనే సమస్య వచ్చినప్పుడు భార్యకి ఎలిజిబిలిటీ ఉంటుంది. భార్యకి ఎలిజిబిలిటీ ఉంటుంది, భార్యకి ఇవ్వటం వీళ్ళకి ఇష్టం లేదు. భార్య చేతులతోని భారతరత్న తీసుకోవటం ఇష్టం లేదు. లక్ష్మీపార్వతి గారు భార్యగా ఉన్నారు, ఆమె అధికారికంగా చట్ట ప్రకారం భార్య. అది అసలు కారణం. భారతరత్న రావడానికి పెద్ద నిమిషాల పనే అది. 95 నుంచి ఇప్పటి వరకు ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేసిన దాంట్లో ఒక 2004 నుంచి 2014 మధ్యలో కాంగ్రెస్ పార్టీ యూపీఏ గవర్నమెంట్ ఉంది, మిగతా అంతా బీజేపీ, అది చంద్రబాబు నాయుడు గారు సపోర్ట్తో ఉన్న ప్రభుత్వాలే ఉన్నాయి. చేయొచ్చు, కానీ చేయరు. ఇది ఆయన సాధిస్తారట, ఉట్టిదే ఇది. అది ఎప్పుడు సాధిస్తారంటే వీళ్ళ చేతులతోని, వీళ్ళ కొడుకులు, ఎన్టీ రామారావు గారు కొడుకులో కూతురులో తీసుకునే టైం వచ్చినప్పుడు ఇప్పిస్తారు. అప్పుడు దాకుండదు, అప్పటికి ఆయనకి ఇన్ఫ్లుయెన్స్ ఉంటే. రైట్. ఇది ప్రజాశక్తికి సంబంధించి. ఆంధ్రప్రభ చూద్దాం. 2009లోని ఎన్నికలు జమిలీ అయినా అప్పుడే. జమిలీ ఎన్నికలపై వైసీపీకి అవగాహన లేదు. స్వర్ణాంధ్ర విజన్ 2047 డాక్యుమెంట్ ప్రజల్లోకి బలంగా వెళ్ళాలి. ఈసారి జరిగే కలెక్టర్ల సదస్సులో మార్పులు. మీడియా ప్రజలతో చిట్చాట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. 2029లోనే జరుగుతాయట జమిలీ యొక్క ఎన్నికలైనా, అందుకే నేను ఒప్పుకున్నా అంటాడు. లేకపోతే ఒప్పుకోడు. అంటే లాజిక్ చెప్పట్ల, కానీ 2029లో జరుగుతాయి అంటాడు. మరి 2025లో ఉన్నాయి, 26లో ఉన్నాయి, 27లో ఉన్నాయి, 28లో ఉన్నాయి ఎన్నికలు. ఇవన్నిటినీ పోస్ట్పోన్ చేసి మీ ఒక్కళ్ళ కోసం, అంటే ఏపీలో 2029 వరకు ఉంది కాబట్టి పోస్ట్పోన్ చేస్తారా అనేది లాజిక్ లేదు. మరి ఆయన అయితే చెప్తుండే, మరి వారికి ఉన్న ఇన్ఫర్మేషన్ చంద్రబాబు నాయుడు గారికి మరి కేంద్రం ఏమైనా చెప్పిందా 2029లో నిర్వహిస్తాం మీరు మద్దతు ఇవ్వండి. కాబట్టే నేను మద్దతు ఇచ్చిన, కానీ నాకు ఇష్టం ఉందా లేదా అది కాదు మ్యాటర్. నా పదవి పదిలంగా ఉంటుందా లేదా 5 ఏళ్ళు, అది చూసుకుంటుండే ఆయన. నా ముఖ్యమంత్రి పదవి సీటు ఇబ్బంది లేకుండా 5 సంవత్సరాలు ఉంటుంది అంటే మద్దతు ఇస్తా అన్నాడట. ఇక ఎందుకు ఇస్తాడు? ఇది ప్రాంతీయ పార్టీలకు ముప్ప, ప్రజాస్వామ్యానికి ముప్ప, ఇది ఏ పార్టీలకు ముప్పు, ఏ పార్టీలకి బలము బలహీనత అనేది చెప్పట్లే ఆయన. 2029లోనే ఎన్నికలు జరుగుతాయి కాబట్టి నేను మద్దతు ఇచ్చిన. నా సీటు 2029 వరకు 5 ఏళ్ళు ఫైదలంగా ఉంటుంది కాబట్టి నేను మద్దతు ఇచ్చిన. నా సీటే నాకు ముఖ్యం, కానీ భవిష్యత్తు కానీ భవిష్యత్ తరాలు కానీ ఈ జమిలీ ఎన్నికల ఎఫెక్ట్ కానీ నాకు అవసరం లేదన్నట్టు ఆయన చెప్పిండు. వైసీపీ వాళ్ళకి అవగాహన లేదట, నాకు అవగాహన ఉంది,
నా సీట్ ఎట్లా కాపాడుకోవాలో కాబట్టి నేను ఇచ్చినా అని ఆయన చెప్తుండు. ఏది ఏమైనా మరి ఆయన చెప్పింది ఎంతవరకు కరెక్ట్ చూడాలి ఇక. అంత ఈజీ కాదు జమిలీ ఎన్నికలు పెట్టడం. ఒకవేళ పెట్టినా 29లో పెట్టడం అనేది పాసిబిలిటీ లేదు. ఇప్పుడున్న లెక్కల ప్రకారం అయితే 27 28 పెట్టాలి. 29 అనేది అంత ఈజీ కాదు. పరారీలో లేను, వైద్యుల సంరక్షణలోనే ఉన్నాను. ఎక్స్ వేదికగా మోహన్ బాబు పోస్ట్ చేసిండు. తాను ఎక్కడికి పారిపోలేదని, ఇంట్లోనే వైద్య సంరక్షణలో ఉన్నట్టు మోహన్ బాబు స్పష్టం చేశారు. ఈ మేరకు మోహన్ బాబు అజ్ఞాతంలోకి వెళ్లారన్న వార్తలపై స్పందించిన మోహన్ బాబు ఎక్స్ వేదికగా శనివారం పోస్ట్ పెట్టారు. జర్నలిస్టులపై దాడి ఘటనకు సంబంధించి హత్యాయత్నం కేసులో స్టేట్మెంట్ రికార్డు చేసేందుకు పోలీసులు ప్రయత్నించగా మోహన్ బాబు కనిపించలేదని, తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మోహన్ బాబు చెప్పారు. తన ముందస్తు బెయిల్ను హైకోర్టు తిరస్కరించినట్టు వస్తున్న వార్తలను అందులో ఎలాంటి నిజము లేదన్నారు. జల్పల్లో ఉన్న తన నివాసంలో జర్నలిస్టుపై దాడి ఘటనకు సంబంధించి మోహన్ బాబుపై హత్యాయత్నం కేసు నమోదైన విషయం తెలిసిందే. మోహన్ బాబు పైన హత్యాయత్నం కేసు నమోదైంది. బిఎన్ఎస్ యాక్ట్ 118 సబ్సెక్షన్ 1 కింద కేసు నమోదు చేశారు. అదేవిధంగా సెక్షన్ 109 కింద కూడా చేశారు. అటెంప్ట్ మర్డర్, హత్యాయత్నం అటెంప్ట్ మర్డర్ అంటే నాన్ బెయిలబుల్ కేసు. నాన్ బెయిలబుల్ కేసులో అరెస్ట్ చేస్తారేమని చెప్పి లేడు, వెళ్ళిపోయిండు అని చెప్పి, పరారైండు అని చెప్పి నిన్న ట్రోలింగ్ జరిగింది. దానిపైన ఆయన చిన్న వీడియో చేసి బయటపెట్టిండు. అంటే డాక్టర్ పర్యవేక్షణలో ఉన్నా, నాకు హెల్త్ బాగాలేదు, ఎక్కడికి వెళ్ళా, జల్పల్లిలో నా నివాసంలో ఉన్నాను. మరి ఇప్పుడు పోవాలా పోలీసులు పోవాలంటే హెల్త్ బాగాలేదు అంటాడు. స్టేట్మెంట్ రికార్డు చేయాలంటే ఇది ఆయన గన్ను కూడా సరెండర్ చేశారట. మొత్తానికి మోహన్ బాబు ఎపిసోడ్ నిన్నటిదాకా ఒక 2 రోజులేమో బన్నీ ఇది నడిచింది. అదే బన్నీ అంటే ఆయన అల్లు అర్జున్. దాని తర్వాత ఏందని నడుతుంది, దాని తర్వాత మళ్ళీ కేటీఆర్ చూద్దాం. ఇది నడుస్తున్న పరిస్థితి. ఇది ఆంధ్రప్రభకు సంబంధించి. దిశ చూద్దాం. పాత్రకు ప్రాణం పోసిన ఏకైక నటుడు ఎన్టీఆర్. వాస్తవం. తారక రామం అన్నగారి అంతరంగ పుస్తకావిష్కరణ. ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవాల్లో సీఎం చంద్రబాబు, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. పాత్రకు ప్రాణం పోసిండట ఏకైక నటుడు ఎన్టీఆర్ అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అండు. కానీ ఆయన ప్రాణం కూడా పోయింది పాపం. అదెట్ట పోయింది అనేది ఇప్పుడు తెలుగు ప్రజలకు అందరికీ పెద్ద చర్చ. అప్పటి నుంచి ఇప్పటికి కూడా లేదు నేను కారణం కాదని ఫ్యామిలీ మెంబర్సు ఒకళ్ళ మీద ఒకళ్ళు చెప్పుకున్నారు. ఇప్పుడు మళ్ళీ అందరు కలిశారు. ఒక లక్ష్మీపార్వతి గారు తప్ప పురంధరేశ్వరి గారు కలిశారు, బాలకృష్ణ గారు కలిశారు, అందరూ ఏకమయ్యారు. కానీ పాత్రకైతే ప్రాణం పోసిండు. కానీ పాపం ఆయన ప్రాణం కొన్ని పరిస్థితుల వల్ల, కొంతమంది వ్యక్తుల వల్ల పోయిందనేది బయట ఆయన్ని అభిమానించే ప్రజలు మాట్లాడుకునే పరిస్థితి. ఏ పరిస్థితుల వల్ల పోయిందో, ఏ వ్యక్తుల వల్ల, ఏ వ్యవస్థల వల్ల పోయిందో, ఏ కుటుంబ సభ్యులు ఉన్నారో తెలియదు. కానీ ఆ చర్చలో ఇప్పుడు వాళ్ళే వచ్చి సంతాపం తెలుపుతున్నట్టు ప్రజలు అనుకుంటున్న పరిస్థితి. పాత్రకైతే ప్రాణం పోసిండని, ఆయన ప్రాణం అయితే గాలిలో కలిసిపోయింది కొంతమంది వల్ల అనేది బయట ప్రజలు మాట్లాడుకునేది. రైట్. ఆదానితో విద్యుత్ ఒప్పందాలను రద్దు చేసుకోండి. సీఎం చంద్రబాబుకు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ లేఖ రాసిండు. అవినీతి ఆరోపణల దృష్ట్యా ఆదానితో చేసుకున్న సోలార్ విద్యుత్ ఒప్పందాలను రద్దు చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ లెటర్ రాసిండు. మీరు 100 లెటర్లు రాసినా ఆయన రద్దు చేయడు అని చెప్తుండే. ఆయన మీరు 100 రాయండి, రద్దు చేయడు. ఆయనకు తెలుసు ఆ రద్దు చేస్తే ఏమైంది. ఆదానితో ఒప్పందం రద్దు చేయడం అంటే ఎన్డీఏ కూటమి నుంచి బయటకు వచ్చినట్టు. ఆదానితో ఒప్పందం రద్దు చేయడం అంటే మోడీతో ఒప్పందాలు రద్దు చేసుకున్నట్టే. రద్దు చేసుకుంటూ ఉండలేతరా, ఈయన సీట్కి ఎసరు అవుతుంది. అది బాధ. ఈనాడు చూద్దాం. భాజపా అగ్రనేత అద్వానీకి అస్వస్థత, అపోలో ఐసీయూలో చికిత్స తీసుకుంటున్నారట ఢిల్లీలో. బీజేపీ అగ్రనాయకులు ఎల్కే అద్వానీ 96 సంవత్సరాలు ఉన్నాయి. ఆయనకి చాలా సంవత్సరాల నుంచి బయట రావట్లేదు. నిన్న సీరియస్ అయిందట. ఇప్పుడు అబ్జర్వేషన్లో ఉండట, డాక్టర్ల అబ్జర్వేషన్లో. ఇది ఒక వార్త. రైతుల చలో ఢిల్లీ ఉద్రిక్తంగా మారింది. 18 మంది కర్షకులకు గాయాలు, నిలిచిన నిరసన యాత్ర. ఇప్పుడు మొత్తానికి రైతుల చలో ఢిల్లీ పెద్ద ఎత్తున అలజల్లేస్తుంది దేశవ్యాప్తంగా. మళ్ళీ అదే బీజేపీ వచ్చి రైతు దీక్షలు చేద్దాం కొన్ని రాష్ట్రాలలో.
వాళ్ళు అసలు ఢిల్లీకి సరిహద్దులకు రానిట్లా 11 డిమాండ్ల సాధన కోసం 101 మంది అన్నదాతలు నినాదాలు చేస్తూ పంజాబ్, హర్యానా రైతులు మధ్యాహ్నం 12 గంటలకు ఢిల్లీ వైపుకు బయలుదేరారు. హర్యానా భద్రతా సిబ్బంది ఏర్పాటు చేసిన బారికేడ్ల వద్దకు చేరుకోగానే పోలీసులు, పారామిలిటరీ బలగాలు రంగంలోకి దిగినాయి. మొత్తానికి 18 మంది కర్షకులకి తీవ్ర గాయాలైనాయట. అంతకుముందు కూడా చనిపోయారు పాపం. మరి ఇప్పుడు ఏం చేస్తారో చూడాలి. అమెరికాలో తెనాలి యువత దుర్మరణం చెందింది. ఆమె కారును ట్రక్కు ఢీకొట్టడంతో ప్రమాదం పాపం. అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గుంటూరు జిల్లా తెనాలి యువతి మృతి చెందారు. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం తెనాలికి చెందిన వ్యాపారి గణేష్, రమాదేవి దంపతుల కుమార్తె నాగశ్రీ వందన పరిమళ 26 సంవత్సరాలు ఎంఎస్ చేయడానికి 2022లో డిసెంబర్లో అమెరికా వెళ్ళారట. అక్కడ టెన్నెస్ రాష్ట్రంలో చదువుతున్నారు. శుక్రవారం రాత్రి ఆమె ప్రయాణిస్తున్న కారును ట్రక్కు ఢీకొట్టడంతో గాయాల పాలై మృతి చెందారు. విద్యార్థిని మృతదేహాన్ని వీలైన త్వరగా తెనాలి పంపించడానికి తానా ప్రతినిధులు ప్రయత్నం చేస్తున్నట్టు పాపం నాగశ్రీ వందన పరిమళ అని చదువుకోవడానికి పోయి అక్కడ ప్రాణాలు వదిలింది. దురదృష్టకరం. ఇది ఒక వార్త. మా కుమార్తెను హత్య చేసి విడుదల రజని అనుచరులమంటూ బెదిరిస్తున్నారు. హత్య చేశారట పాపం. చంద్రబాబు నాయుడు గారికి చెప్తున్నారు ప్రజా దర్బార్లో. గుంటూరుకు చెందిన ఓ మహిళ ఆవేదన. వైకాపా నేతలు తమ పొలాన్ని కబ్జా చేశారని మరొకరు మొర. తెదాపా కేంద్ర కార్యాలయానికి తరలి వచ్చిన గత ప్రభుత్వ బాధితులు న్యాయం చేస్తామని సీఎం చంద్రబాబు హామీ. నా కుమార్తెను ఆనంద్ అనే ఆటో డ్రైవర్ మాయమాటలు చెప్పి పెళ్లి చేసుకున్నాడు. తర్వాత ఆమెను మాతో కలవనీయలేదు. 14 నెలల పాటు నా కుమార్తెను ఆనంద్ అతని సోదరుడు మేనమామ మేనత్త చిత్రహింసలు పెట్టి చంపేశారు. ఇదేంటని నిలదీస్తే మేం మాజీ మంత్రి విడుదల రజని, వైకాపా ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి అనుచరులమని బెదిరిస్తున్నారు. పోలీస్ స్టేషన్కి వెళితే మేమే చంపామంటే కేసు పెట్టారు. నల్లపాడు సిఐ నోటికొచ్చినట్టు దూషించాడు. నా కుమార్తెను హత్య చేసిన వారిని శిక్షించండి అని గుంటూరు నగరానికి చెందిన శంకర్లీలా అనే మహిళ విలపించారట. తనకు న్యాయం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబును వేడుకున్నారు. ఇది లవ్ మ్యారేజ్ చేసుకున్నారట 14 నెలల క్రితం. చేసుకొని అత్త మామ మేనమామ ఎవడు అంతా కలిసి వేధించారట. పోరగాడికి సంబంధించి వేధించి చంపేశారని వీళ్ళు అంటారు. లేదు మీరే చంపారు అని ఆ అమ్మాయి తల్లిదండ్రుల మీద నెపం మోపుతున్న వాళ్ళు ఎవరైతే ఏమో అభియోగం మోపుతుందో వాళ్ళు మేము విడుదల రజని మనుషులు నీ అంతు చూస్తామని బెదిరించారట. చంద్రబాబు నాయుడు గారికి చెప్పింది ఆమె వచ్చి. మరి ఏం యాక్షన్ తీసుకుంటారో చూడాలి. విడుదల రజని విషయంలో మొన్న శ్రీ లక్ష్మీ బాలాజీ క్వారీ వాళ్ళని కూడా బెదిరించి 2 కోట్లు తీసుకోండి ఒక ఆరోపణ వచ్చింది. దానిపైన కూడా ఏదో నడుస్తున్నట్టుంది కేసు. ఇప్పుడు ఇది కొత్తది వచ్చింది విడుదల రజని అనుచరులని. మరి వాళ్ళు ఇప్పుడు ఆమె పేరు చెప్పుకుంటారా నిజంగా ఉందా లేదా? ఎందుకంటే ఇట్లాంటి వాటిలో నాయకులు ఎందుకుంటారు ఫ్యామిలీ విషయాల్లో. కానీ ఆమె పేరు అయితే చెప్పుకుంటున్నారట వాళ్ళు. మేము విడుదల రజని మనుషులు, లేళ్ల అప్పిరెడ్డి మనుషులు అని. మరి ఆ విషయాలు ఏందో నిజాలు తెలవాల్సింది. ఇది ఒక వార్త. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.